ఈ వీడియో ఒక బాధతో చేయాల్సి వస్తుంది. మనసు బాధ అనిపించి చేస్తున్నా. ఈ పాయింట్స్ కొన్ని అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడే దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తవం అది మనం నిజంగా ఒప్పుకోవాలి. కానీ TFI DDDDU ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్ గా కొంతమంది వీడియోలు చేయడం జరిగింది. మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫోక్ల కమిట్మెంట్ అడిగే బ్యాచ్ ఎట్లుంటది? అసలు ఏం జరుగుతుంది? కమిట్మెంట్ అడుగుతున్నారా లేదా? నేను ఫోక్లు ఉన్న యాక్టర్స్ ఏడున్నారమ్మా మీరు అందరు? ఇప్పుడు ఫోక్ల ప్రతి ఒక్కరు కమిట్మెంట్ తీసుకొని అని మాట్లాడుతూ ఉంటే ఈ రోజు నోరు మూసుకొని ఎందుకున్నారు? నిజంగా చేసిరా? నేను రెడీ దీనికి 100% నేను చెప్తున్నా. సంతోష్ ఇస్ రెడీ. ఏడ ప్రమాణం చేయాలి? తడిబట్టలతో వచ్చి గుళ్ళో దూరి ప్రమాణం చేయమంటారా? ఏం చేయమంటారో చెప్పండి. ఒక సిస్టర్ మాట్లాడిన దాంట్లో ఓకే నేను ఒప్పుకుంటా, వాళ్ళకి అన్యాయం జరగవచ్చు, అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి నేను అడుగుతా ఒకసారి, దానికి నాకు సమాధానం కావాలి. ఈ మాట్లాడిన యూజ్లెస్ వాళ్ళకి కూడా ఏం దిమాక్ ఉందా లేదా నాకు అర్థమైతలేదు. బాధ అని చెప్పారు వాళ్ళు అక్కడ. మరి గతాన్ని మర్చిపోతున్నట్టున్నారు. గతాన్ని తోడుమంటే తోడుకుందాం. ఫోక్లున్న పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకన్నా షేర్ చేసుకోవాలి కదా, మెసేజ్ పెట్టి ఇన్స్టాగ్రామ్ లో నంబర్ లేకపోతే. మరి ఎవరికి చెప్పకుండా మీరు ఇది ప్రశ్నించండి అంటే ఏది ప్రశ్నిస్తారు? 100% వాడు ఎవడో యూజ్లెస్ ఫెలో. ఫోక్ కోడ్ అయితే బయట పెట్టమని చెప్తా, వాడు ఎవడో చెప్పమని. అంతేగాని చెప్పిన అన్ని పట్టుకొని నేను ఎగురుతా అంటే నడవదిడ, గుర్తు పెట్టుకోను. ఇండైరెక్ట్ గా ఫోకు చెత్త అని మాట్లాడుతా ఉన్నారు. ఎక్కడ ఎంతమందికి లైఫ్ ఇయ్యలేదు, ఎంతమందికి స్టిల్ నో ఇయ్యట్లేదు. ఇప్పుడు అది గుర్తు రావట్లేదా? ఎందుకంటే పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకున్నారు. మీకు వీడియోలు ఇయ్యలేదనా? లేదంటే ఇంకోటా? దీని మీద మన ఇద్దరం కొట్లాడదాం. ఇక మీరు అది చూసి వచ్చిన వాళ్ళే, నేను చూసి వచ్చిన వాళ్ళే, మన క్లారిటీ ఉంది కదా. నీ మనసాక్షి మీద నీ గుండె మీద చేసుకొని థింక్ చేయి. కరెక్ట్ మాట్లాడినా నా దాంట్లో తప్పుందా లేదా అని. అంతేగాని నోటికి వచ్చినట్టు వాగుతా నన్ను ఏం చేయలేరు అనుకుంటే మాత్రం ఇక వేరేలా ఉంటుంది అది. తర్వాత ఈ దొంగనా కొడుకులు ఏం చేస్తున్నారంటే కొంతమంది కొత్త పిల్లలు ఎవరన్నా అవకాశం కోసం అడిగే పిల్లల్ని, అమ్మా మనం సూపర్ పాట చేస్తున్నాం, నువ్వే హీరోయిన్ అనలా, సరే థ్యాంక్స్ అది ఇది అన్నాక మరి నాకేంటి అంటారంట. అదే కమిట్మెంట్ తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, అడుగుతున్నారు అనే కిందికి వస్తే మరి ఒకానొక సందర్భంలో మీరు చేసింది మరి మీరు నా నోట్ల నుంచి అననీయకండి. సాయి మాధురి రాథోడ్ రేపు పొద్దున ఇంకా నెల అయినా ఇంకా 15 రోజులైనా సాయి కూడా ఇదే మాట చెప్పాలి. ఏమని? ఫోక్ వల్ల నేను బతుకుతున్నా, నేను అన్నం తింటున్నా అనే మాట 100% చెప్తాడు. చెప్పకపోతే ఎవడన్నా దొంగనా కొడుకులు ఫోక్ పేరు చెప్పుకొని అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే తాట తీయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అది ఎవడైనా సరే. మొన్నొకటి వచ్చింది ఒక 15 రోజుల కింద. ఈ మధ్య కాలంలో బయట వాళ్ళు ఫోక్ వాళ్ళమని చెప్పుకొని ఆడెవడో దొంగ. ఇప్పుడు మాట్లాడినోడు ఎవడో కూడా ఇప్పటికి తెలియదు. ఎట్లా ప్రశ్నించని చెప్పండి? ఫోక్ లో ఉన్న పెద్దవాళ్ళని ఎట్లా క్వశ్చన్ చేద్దాం? వాళ్ళకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా. సినిమా హీరోలను చేసింది ఫోక్ ఇండస్ట్రీ. సిగ్గు తెచ్చుకోండి అని చెప్తున్నా నేను. సిగ్గు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వని వాళ్ళు మొత్తం కమిట్మెంట్ తో వచ్చి హైలైట్ అయిన వాళ్ళే. ఈ వీడియో ఫుల్ గా చూస్తే నేను ఏం మాట్లాడినది అర్థమవుతుంది. ప్రోమో చూసి డిక్లరేషన్ చేయకండి. హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈ వీడియో ఒక బాధతో చేయాల్సి వస్తుంది. కొంచెం మనసు బాధ అనిపించి చేస్తున్నా. ఈ పాయింట్స్ కొన్ని అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడే దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తవం అది మనం నిజంగా ఒప్పుకోవాలి. కానీ మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు. పోర్ట్రేషన్ చేసే విధానం కరెక్ట్గా లేదు. ఒకానొక టైంలో మనం కూడా దాంట్లోనే ఉన్నాము. ఇంకోటి అనేది కూడా గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు. మరి గతం దోడితే ఎట్లుంటుంది అనేది ఆలోచించుకోండి ఒకసారి. ఓకేనా? నన్ను దోడనీయొద్దు. అందరిని ఒకటే కేటగిరీ కిందకి తేవడం కరెక్ట్ కాదు. సరే వాట్ ఎవర్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫోక్ల కమిట్మెంట్ అడిగే బ్యాచ్ ఎట్లుంటుంది? అసలు ఏం జరుగుతుంది? కమిట్మెంట్ అడుగుతున్నారా లేదా? లేదంటే పర్సనల్ గ్రడ్జితో చేస్తున్నట్టు అనిపిస్తుంది కొంతమంది. అంటే వాళ్ళకు వీడియో ఇవ్వలేదనో ఇంకోటనో కూడా అనుకోవచ్చు. అయితే ఈ TFI DDDDU ఒక ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్గా కొంతమంది వీడియోలు చేయడం జరిగింది. నేనేమంటా ఉన్నా, మీరు చేసిన వీడియోస్కి మీ ఉన్న స్థాయిలో మీరు ఫిట్టా కాదనేది మీరు థింక్ చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మాట్లాడిన ప్రతి ఒక్కటి కాదు, ఎంక్వైరీ చేయండి ఫస్ట్. ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉన్నది, ఆ మాట్లాడే వ్యక్తులు ఫోకోళ్ళేనా కాదా? నిజంగా జరగవచ్చు వాళ్ళకి. 100%గా మాట్లాడిన యూజ్లెస్ ఫెలో ఎవడో 100% వాడిని క్వశ్చన్ చేయాల్సిందే. కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తా, అవి కరెక్టా కాదా మీరు కామెంట్ పెట్టండి. నేను ఏమంటా ఉన్నానంటే ప్రతి దాంట్లో ఉన్నాయి. దీన్ని కొంచెం మితిమీరిపోతున్న విషయం కొంతవరకు వాస్తవం. కానీ దాన్ని చెప్పే విధంగా చెప్పండి. కానీ ఫోకు వరస్ట్ అనే విధంగా మాట్లాడితే మాత్రం మరి వేరేలా ఉంటుంది. ఇక నేను ఇది డైరెక్ట్ వార్నింగ్. ఇక మీకు చేతన ఏం చేసుకోండి. డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నా.
నేను ఫోక్లు ఉన్న యాక్టర్స్ ఏడున్నారమ్మా మీరు అందరు ఇప్పుడు? ఫోక్లా ప్రతి ఒక్కరు కమిట్మెంట్ తీసుకొని అని మాట్లాడుతూ ఉంటే ఈరోజు నోరు మూసుకొని ఎందుకున్నారు? నిజంగా చేసిరా? ఈరోజు అయినా హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, ఏమైనా గాడిద పనులు దోముతున్నారా మీరు? ఇంకో వర్డ్ కూడా మాట్లాడతా, గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తున్నారు? రియాక్ట్ అవ్వకుంటే ఏం చేస్తున్నారు? నిజంగానే అట్లనే అవకాశాలు ఇచ్చిరా మీకు? గాడిది పండ్లు దోముతున్నారని అడుగుతున్నా, ఫోకు యాక్టర్లను అడుగుతున్నా, ఫోకు హీరోయిన్లను, హీరోలను అందరిని అడుగుతున్నా. ఇప్పుడు కొంతమంది యూజ్లెస్ మాట్లాడుతూ ఉన్నారు. కొంతవరకు మిస్టేక్ ప్రతి దాంట్లో జరుగుతూ ఉంటుంది, కొంతవరకు జరగవచ్చు. కానీ ఫోక్ ఇట్లనే అని మాట్లాడితే మాత్రం బాగుండదు. గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి గతంలో మరి సరే ఇదే బ్యాచ్ కోణానికి సంబంధిస్తే నేను ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది మీకు ఫస్ట్ క్లారిటీ ఇస్తా. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడితే ఎగురుతున్నారని మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ 100% ఆ అమ్మాయి ఏదో మాట్లాడిందంటే 100% మాట్లాడుతుంది. సరే కొంతవరకు జరగవచ్చు. అది ఎట్లా జరుగుతుంది అన్నది కూడా కొన్ని నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. ఏం జరుగుతూ ఉన్నది నేను రెడీ దీనికి 100% నేను చెప్తున్నా. సంతోష్ ఇస్ రెడీ. ఏడ ప్రమాణం చేయాలి? తడిబట్టలతో వచ్చి గుళ్ళో దూరి ప్రమాణం చేయమంటారా? ఏం చేయమంటారో చెప్పండి. ఈడ ఎలాంటి బ్యాచ్ ఇది? ఫోక్ కాదు, వాళ్ళు ఫోక్ కాదు, అసలు ఆ ఫోక్ బ్యాచే కాదు. ఎవడో ఒకరిద్దరు చేయొచ్చు, బట్ ఉన్నట్టుగా ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, అరే బాబు కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ప్రతి ఒక్క యూజ్లెస్ ఫెలో వచ్చి నేను ఫోక్ అని చెప్పకండి. మీరు ఫోక్లో ఏం పీకి పడగొట్టిరు అనేది ఒకసారి చూసి ఈ కొత్తోళ్ళ దగ్గర మొత్తం భ్రష్టు పట్టిస్తారు. నేను ఒక సిస్టర్ మాట్లాడిన దాంట్లో ఓకే నేను ఒప్పుకుంటా, వాళ్ళకి అన్యాయం జరగవచ్చు, ఆ సిస్టర్ నేను తప్పుపట్టా. కానీ అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి నేను అడుగుతా ఒకసారి. దానికి నాకు సమాధానం కావాలి. ఈ మాట్లాడినే యూజ్లెస్ వాళ్ళకి కూడా ఏం దిమాక్ ఉందా లేదా నాకు అర్థమవుతలేదు. ఎగురుకుంటే ఎవడు వస్తలేడు. బాధ అని చెప్పారు వాళ్ళు, అక్కడ వాళ్ళకున్న బాధ అని చెప్పారు. ఓకేనా? మరి గతాన్ని మర్చిపోతున్నట్టున్నారు. గతాన్ని తోడుమంటే తోడుకుందాం, ఐఎమ్ రెడీ. ఓకేనా? అయితే ఇక్కడ మేజర్గా ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ మధ్య కాలంలో కొంచెం పాటలు హై బడ్జెట్తో తీయడం కావచ్చు, కొంచెం పాటలు బాగా హిట్ అవ్వడంతో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక సిస్టర్ అన్నట్టుగా సింగింగ్ కావచ్చు, సోకాల్డ్ అట్లాంటప్పుడు ఆ సంఘటన జరిగింది. నేను అదే క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరికి చెప్పారు? ఇది ఎవరన్నా సీనియర్లు పెద్ద వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫోక్లో, వాళ్ళతో అన్న ఇట్లా పోయినప్పుడు ఇట్లా జరిగింది చెప్తే కదా స్పందించలేదు, ఇది చూడండి అని మాట్లాడడం కాదు, చెప్తే కదా స్పందించేది. చెప్పండి ఏ నుంచి ఎవరికి తెలుస్తుంది? ఈ అంశం ఎట్లా తెలుస్తుంది ఒకసారి ఆలోచించండి. వాడెవడో మాట్లాడిండు, నిజంగా అది మాట్లాడడం చెత్త, అది నేను 100% ఎంకరేజ్ చేయను. ఒక ఆడపిల్లని పట్టుకొని ఆ విధంగా మాట్లాడి ఫ్లట్టింగ్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఈ అంశం ఎవరికి చెప్పిర్రు? ఫోక్లు ఎవరితో షేర్ చేసుకున్నారు? ఇగో ఈ వ్యక్తి నన్ను ఇట్లా అన్నాడు, ఈ వ్యక్తి ఇట్లా నన్ను ఈ విధంగా మాట్లాడిండు, మాకు అవకాశం రానియలేదు, మమ్మల్ని ఇట్లా రిటర్న్ పంపించారని ఎవరికి చెప్పారు? ఎవరికైనా ఇన్ఫార్మ్ ఉందా? ఫోక్లు ఉన్న పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకన్నా షేర్ చేసుకోవాలి కదా, మెసేజ్ పెట్టి ఇన్స్టాగ్రామ్లో నంబర్ లేకపోతే. మరి ఎవరికి చెప్పకుండా మీరు ఇది ప్రశ్నించండి అంటే ఏది? మా దగ్గరికి ఫోక్ వాళ్ళ దగ్గరికి రాని వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? వాళ్ళకి తెలిస్తే కదా. 100% వాడు ఎవడో యూజ్లెస్ ఫెలో ఫోక్ వాడు అయితే బయట పెట్టమని చెప్తా. వాడు ఎవడో చెప్పమని, ఆ యూజ్లెస్ ఫెలో ఎవడో బయట పెట్టమని. బయట పెడితే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఎవరికైనా పెద్దవాళ్ళకి చెప్పమని. ఆ నోట ఈ నోట మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది కదా, మీలాంటి వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. అంతేగాని చెప్పిన అన్ని పట్టుకొని నేను ఎగురుతా అంటే నడవదిడ, గుర్తు పెట్టుకోను. గతంలో చరిత్రలో ఏందో అన్ని తెలుసు, అర్థమవుతుందా? ఒకటి ఆలోచించండి. సరే అక్కడ ప్రాబ్లం జరిగింది, వాట్ ఎవర్, అది జరిగిందా లేదా మనం చూడలే కాబట్టి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ చేద్దాం. అలాంటిది జరగకూడదు, ఆ విధంగా మాట్లాడకూడదు ఒక ఆడపిల్లతో. కాబట్టి అది ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎవరితోనైనా సరే పోనీ ఈ యూనియన్కి వెళ్ళి చెప్పిరా? ఈ TFI DDU అనే యూనియన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేసిరా? ఎవరికి ఇన్ఫార్మ్ చేసిరు? ఇన్ఫార్మ్ చేసిరంటే ఆ యూనియన్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు? నేను అడుగుతా యూనియన్ని. ఆ యూనియన్లో ఉన్న ఆ టీంను నేను అడిగే ప్రయత్నం చేస్తా, ఎందుకు పట్టించుకోలే, ఈ రోజు వచ్చి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిరని. నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా, వాళ్ళు మాకు చెప్పలేదంటారు, ఏం చేయాలి? మరి మీరు అడగాలి కదా కాల్ చేసి, మీరు ఎవరికన్నా చెప్పిరా అని. ఆ మాత్రం ఇంగితగానం కూడా లేదా? ఇండైరెక్ట్ గా ఫోకు చెత్త అని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఎంతమందికి లైఫ్ ఇయ్యలేదు, ఎంతమందికి స్టిల్ నో ఇయ్యట్లేదు. ఇప్పుడు అది గుర్తు రావట్లేదా? వేరే విషయాలు కూడా చెప్పింది ఆ మాట్లాడిన అమ్మాయి, వేరే దాంట్లో ఏదో సంథింగ్ కూడా చెప్పింది. అది ఫోటరేషన్ కాదు, ఇది మాత్రమే. ఎందుకంటే పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకున్నారు? మీకు వీడియోలు ఇయ్యలేదనా, లేదంటే ఇంకోటా? దీని మీద మన ఇద్దరం కొట్లాడదాం. ఇక మీరు అది చూసి వచ్చిన వాళ్ళే, నేను చూసి వచ్చిన వాళ్ళే, మన క్లారిటీ ఉంది కదా. నీ మనసాక్షి మీద, నీ గుండె మీద చేసుకొని థింక్ చేయి, కరెక్ట్ మాట్లాడినా నా దాంట్లో తప్పుందా లేదా అని. అంతేగాని నోటికి వచ్చినట్టు వాగుతా నన్ను ఏం చేయలేరు అనుకుంటే మాత్రం ఇక వేరేలా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక 100% ఎవరికైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ యూజ్లెస్ ఫెలో ఈ మేజర్గా ఏమవుతా ఉన్నదంటే, ఎగ్జాంపుల్గా కొంతమంది మంచి పాటలు తీసిన వాళ్ళు వీళ్ళు షూట్లలోకి వస్తారు. కొంతమంది ఈ కొడుకులకు ఏం పని ఉండదు, జస్ట్ వచ్చి ఆడ షూట్లో ఇట్లా వీడియోలు తీసుకొని ఇట్లా ఎవరన్నా ప్రొడ్యూసర్ ఉన్నా, అక్కడ ఉన్న సీనియర్లు కానీ యాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళతో ఫోటోలు దిగేసి ఏం చేస్తారు, ఏన్నో ఒక దగ్గర సిట్టింగ్లో కూర్చుంటారు. వీని పని ఏముంటుందంటే, అరే నేను ఇప్పుడు ఇలా ప్రొడ్యూసింగ్ చేయాలంటే ఇంకొక దగ్గరికి పోతారు. ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు అన్న రిఫరెన్స్గా కొంతమందిని చెప్తారు, ఇగో
ఈరోజు శేఖర్ మాస్టర్ ఈరోజు ఆ కారు ఉన్నాడు, ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు అంటే ఇట్లా అని ఒక రిఫరెన్స్. ఇది రిఫరెన్స్ మాత్రమే. శేఖర్ మాస్టర్ పేరు ఎందుకు తీస్తున్నా అంటే రిఫరెన్స్. సరే శేఖర్ మాస్టర్ పక్కన పెట్టి నన్నే అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఇట్లా E960 సంతోష్ ఉన్నాడు, ఇక ఈ పాట తీసిండు, దానికి ఇన్ని లక్షలు వచ్చినాయి, అందుకే అట్లా కార్లో అది ఇదంతా తిరుగుతున్నాడు. ఈ విధంగా చెప్పేసరికి వాళ్ళకి ఫోక్ గురించి తెలియదు కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటుంది, సరే ఎదుగుతామేమో ఏదోనని. ఈ యూజ్లెస్ ఫెలో ఇక్కడ ఫోక్లో కొంతమందితో పరిచయాలు పెంచుకొని హాయ్ అన్న అంటే హాయ్ అంటాం. ఎందుకంటే లేదంటే ఎప్పుడన్నా ఫోన్లు చేస్తే అన్న సంతోష్ అన్న నమస్తే అనగానే నమస్తే తమ్ముడు అంటాం, గుర్తు లేకపోయినా. ఎందుకంటే ఎవరు నువ్వు అంటే యాటిట్యూడ్ లాగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు సిట్టింగ్లో ఉన్నప్పుడు 2 పెగ్గులు వేయగానే అన్న నాకు ఈయన తెలుసు, నాకు శేఖర్ మాస్టర్ తెలుసు, నాకు జాన్లు తెలుసు, నాకు ఇంకొకరు తెలుసు, నాకు ఈ డిఓ ప్యారిష్ పటేల్ తెలుసు, ఇట్లా ఆడ చెప్తారు. మనకంతా మొత్తం క్లోజ్ అన్న, ఇట్లా మేము ఈ సెట్టింగ్ వేస్తాం, ఇట్లా మేము ఇట్లా ఒక్క గిన్నెలో తింటాం అనే విధంగా చెప్తారు. పాపం ఆ ఆపోజిట్ వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయి, వాడిని క్యాచ్ చేస్తారు వీళ్ళు ఫోకోళ్ళు కాదు. ఊరికే షూటింగ్ చేయడానికో ఇంకోటో ఏనో టీ స్టాల్ కూడా పరిచయమైన బ్యాచ్ ఇది. ఇక వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఆ డబ్బులున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సెట్టింగ్ చేయించు, అన్న నువ్వు పీక్ స్థాయికి ఇక నువ్వు కోట్లు సంపాదిస్తామని చెప్తారు. మనోడు ఏమనుకుంటా, నిజంగా ఈ రిఫరెన్స్ ఈ సాంగ్లో నేనే అన్న సజెషన్స్ ఇచ్చింది, ఈ యాక్టర్ నేనే పెట్టించిన అని చెప్తాడు ఈ దొంగలు. వాడేమనుకుంటాడు, అరే నిజమే కావచ్చు, సరే మనకు కూడా ఎంతో కొంత వస్తాయి కదా, ఆశ అందరికీ ఉంటుంది కాబట్టి. వాళ్ళు ఏం చేస్తారు, సరే తమ్మి ఒక 5 లక్షలు అయితే పెడతా, ఓ 10 లక్షలు పెడతా. ఒక మీడియా పర్సన్కే ఒక వ్యక్తి అన్న పాట చేద్దాము ఇట్లా అట్లా అని చెప్పి ప్రముఖ పెద్ద శాటిలైట్ ఛానల్లో చేసే వ్యక్తి అనుకుందాం, అన్న 18 లక్షల బడ్జెట్ ఇచ్చిండంట. 18 లక్షలు అవ్వనే అవ్వదు. మినిమం టాప్ పెట్టు 10-12, ఒక 15 వేసుకో. 15 కూడా లేవు, రేర్ ఎవరో, అది ప్రొడ్యూసర్స్ పర్సనల్. అది ఫోన్ చేసి బడ్జెట్ ఇస్తే అన్ని పైసలు ఉంటే ఆయన ఎన్నో తన ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా, ల్యాండ్ ఏదో. ఫోక్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? గాల్లో దీపం, ఫోక్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. గాల్లో దీపం పెట్టినట్టు ఒక పాట తీయాలంటే, గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు, నేను నమ్మి ఈ దీపం పెడుతున్నా, ఈ దీపాన్ని ఉంచుతావా ఆర్పేస్తావా నీ ఇష్టం అనే విధంగా ఉంటుంది ఫోక్ పాట. ఫోక్ అనే కదా, షార్ట్ ఫిల్మ్ కావచ్చు, సినిమా కావచ్చు, అర్థమైందా? అయితే వీళ్ళు ఏం చేస్తారు, ఇక కూర్చోబెట్టినాక అన్న ఇప్పుడు సంతోష్ అన్న మనకు బాగా క్లోజు, మనతో మాట్లాడు, ఫోన్ చేస్తాను. నాకు ఫోన్ చేయగానే అన్నా సంతోష్ బాయ్ నమస్తే అనగానే తమ్ముడు నమస్తే అంటాం మనం. అనగానే పక్కోడే అరే తమ్ముడు నమస్తే అంటే మనోడికి క్లోజ్ ఉన్నట్టు పర్సన్ అని ఆయన ఫీల్ అవుతారు, ఎవరైనా ఫీల్ అవుతారు. ఆ ప్లేస్లో నేను ఫీల్ అవుతా. తర్వాత ఏం చేస్తాడు, ఈ ఫస్ట్ డే సిట్టింగ్ అయిపోయిందా, నెక్స్ట్ డే ఏం చేస్తాడు, పొద్దున మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు. ఈ మధ్యలో ఈ దొంగలు, ఈ కమిట్మెంట్లు అడిగే దొంగలు వీళ్ళు ఫోన్ చేసి, సంతోష్ అన్న నేను బడ్జెట్ పెడుతున్నా, వేరేటోళ్ళ పేరు తీస్తే ఫీల్ అవుతారు కాబట్టి నా పేరు పెడుతున్నాను, అలా మీరు వేరేలాగా అనుకోకండి, నేను బడ్జెట్ పెడుతున్నా, యాక్చువల్లీ నేను ఒక సో సీనియర్ హీరోయిన్తో పాట తీద్దాం అనుకుంటున్నా, మీకు తెలుసుగా అన్న కొంచెం కాన్ఫరెన్స్ పెట్టండి, కాన్ఫరెన్స్ కాల్ కానీ అది పెట్టండి అని చెప్తారు. మనం ఏం చేస్తాం, సరేలే పెట్టకపోతే ఇగో చూసాం మేము ఎదుగుతామని ఇవ్వలేదు అనుకుంటారు కాబట్టి సరే కాల్ చేస్తాం, మాట్లాడి అమ్మ ఇట్లా మనోడే కొంచెం పాట తీస్తాడంట మనోడు, ఒక 5-6 లక్షల బడ్జెట్, చూడు ఏదైనా ఉంటే మాట్లాడుకోమ్మా అని ఫోన్ పెట్టేస్తాం. వీడేం చేస్తాడు, మన దగ్గరికి కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారా, నంబర్ ఇవ్వండి, ఇక ఊరికే నీకు కాల్ చేయలేం కదా అంటే మనం ఇచ్చేస్తాం నంబర్. వాడు ఏం చేస్తాడు, తర్వాత సెకండ్ రోజు సిట్టింగ్లా మళ్ళీ అని కూర్చోబెడతాడు, డబ్బులు ఉన్నోని కూర్చోబెట్టి, అన్న మొత్తం సెట్ అయిపోయింది, ఈ హీరోయిన్ పాటలు తీసి చూపిస్తాడు, ఇట్లా అన్న ఇగో చూడు ఇది 100 మిలియన్లు, ఇది 50, ఇట్లా ఎన్ని లక్షలు వచ్చింది తెలుసా, 50 మిలియన్, ₹1 కోటి వచ్చిందని చెప్తాడు. ఆడు వచ్చేది 5 లక్షలు 10 లక్షలు అయితే ఈ ఎదుటి వ్యక్తికి తెలియదు. ఆ ఎదుటి వ్యక్తిని నేను ఎప్పుడు తప్పుపట్టా, ఎందుకంటే తెలియక డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ తెలియదు దేని గురించి, తెలియక వీడిని నమ్ముతారు వాళ్ళు. అరే వీడిని ఇంతగానో చెప్తారు, వీడు ఎందుకంటే మసిపూరి విషయం మారేడుకాయ చేస్తారుగా, మాటలు నేర్చిన పుంజు అన్నీ చెప్తా ఉంటుంది కాబట్టి సరే తమ్మి అనగానే టక్మని ఆ రోజు మళ్ళీ ఆ హీరోయిన్కి కాల్ చేస్తాడు, ఆ సెట్టింగ్ ఫోన్ చేసి నేను ఇట్లా అంటే అన్న చెప్పండి అన్న అంటారు ఆ ఆపోజిట్ అమ్మాయి కూడా. అనగానే ఈ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడతాడు, ఈ పక్కనున్న ప్రొడ్యూసర్ అరే మనోడికి నిజంగానే అందరూ తెలిసినట్టున్నారు కదా, నేను పరిచయం చేసినవి ఇట్లానే తెలియదు అన్న, సెట్ పాట సూపర్ హిట్టు అంటాడు. అన్న తర్వాత ఏమైతుంది తెలుసా, ఈ హీరోయిన్కి ఎవరైతే మాట్లాడిస్తాడో ప్రొడ్యూసర్ ముంగట మాట్లాడతాడో ఆ హీరోయిన్ ఉండేది ఆ పాటల. తర్వాత ఈ దొంగనా కొడుకులు ఏం చేస్తున్నారంటే కొంతమంది, అమ్మ మనం సూపర్ పాట చేస్తున్నాం, నువ్వే హీరోయిన్ అనలా. కొంతమంది కొత్త పిల్లలు ఎవరన్నా అవకాశం కోసం అడిగే పిల్లల్ని, ఈ కొత్తోళ్ళు వీళ్ళు ఫోకోళ్ళు కాదు అసలు, అన్నాక సరే థ్యాంక్స్ అది ఇది అన్నాక మరి నాకేంటి అంటారంట. నేను ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఇప్పుడు వచ్చే అంశాలు మొత్తం అవే, ఇది తీసుకొచ్చి ఫోకు రుద్దుతున్నారు, ఇది ఫ్యాక్ట్. అడపాతాడు ఎవడో దొంగనా కూడా చేయొచ్చు, అది చేయొద్దనే చెప్తున్నా. అలాంటి రావద్దు. టాలెంట్ ఉంటే 100%గా ఈ రోజు కాకపోయినా రేపు అవకాశం వస్తుంది. ఈరోజు మనల్ని రిటర్న్ పంపించిరన్నా అవమానించిరన్నా, అవమానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రేపు పొద్దున చెప్పుకోవచ్చు, నేను ఫస్ట్ ఫోక్ వచ్చినప్పుడు పాటలు వాడికి వచ్చినప్పుడు వాటెవర్ నీకు బాధ అనిపించవచ్చు, నువ్వు మాట్లాడొస్తుంది తప్పులేదు దాంట్లో, కానీ ఈ అంశాన్ని నువ్వు ఎవరితో షేర్ చేయలేదు కాబట్టి ఏం చేసింది ఎగురుతున్నారని మాట్లాడిన యూజ్లెస్ వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ విషయం, నిన్ను అనట్లేదు ఇది. సరే నీకు తెలియకపోవచ్చు, నువ్వు షేర్ చేయొచ్చు, నీ బాధను నువ్వు బయట పెట్టవచ్చు, కానీ వీళ్ళు అడగాలి కదా, మరి నువ్వు ఎవరితోనన్నా షేర్ చేసినావా?
ఇప్పుడు ఈ యూనియన్ ఏదైతే డాన్సర్స్ యూనియన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు తెలిసి ఎవరైనా ఇగో గిట్లా జరిగింది మాకు అని చెప్పి వీళ్ళకి చెప్పిన తర్వాత వీళ్ళు రియాక్ట్ అవ్వలేదంటే 100% వీళ్ళకి తప్పు ఉంటుంది. వీళ్ళకి చెప్పకుండా ఎవరు రియాక్ట్ అవ్వలేదు ఇప్పుడేమో ఉరుకుతున్నారా అని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమవుతుందా? ఇంకో అంశం, కమిట్మెంట్ లేకుండా వచ్చి హీరోయిన్గా సక్సెస్ అయ్యి ఈరోజు 4 మెతుకులు కడుపులో పోతున్నాయి అంటే కమిట్మెంట్లు లేకుండా వచ్చిన వాళ్ళే. ఎవరో రేర్గా అన్నిట్లలో ఉన్నట్టుగా ఎవడో దొంగనా కొడుకు ఉండొచ్చు. ఇప్పుడు అది రావద్దు అనేది ఇంటెన్షన్. ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళకు కొన్ని ప్రాసెస్ తెలియక కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వడం అనేది వాస్తవం. వాళ్ళు మాట్లాడిన దాన్ని ఎవరైతే మాట్లాడినరో దాన్ని పాయింట్ ఆఫ్ వ్యూ చేసి ఎగురుతున్నారని మాట్లాడడం పద్ధతి కాదు. మరి అదే కమిట్మెంట్ తీసుకుంటున్నారు, ఇస్తున్నారు, అడుగుతున్నారు అనే కిందికి వస్తే మరి ఒకానొక సందర్భంలో మీరు చేసింది మరి నా నోట్ల నుంచి అననేయకండి, ఓకేనా? మరి మీరు అనేది ఇక దాంట్లో అర్థం చేసుకో, ఇక మనుషులు అయితే అర్థం చేసుకోండి. ఇక కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం. ప్రతి ఒక్కరు అదే అంటే మాత్రం మరి అదే కేటగిరీలోకి వస్తారు. మీరు కూడా ఆ కేటగిరీ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? మీ మనసాక్షికి ఆలోచించుకోండి. ఒకానొక టైంలో మీరు చాలా మందితో మాట్లాడొచ్చు, మీతో కూడా మాట్లాడొచ్చు. మరి మీరు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, మీరు చెప్పండి. అంటే కొన్ని సందర్భాలలో ఒక 6 years బ్యాకో, 5 years బ్యాకో, 3 years బ్యాకో మీరు ట్రయల్ చేసిన వాళ్ళే కదా, మీతో ఎంతమంది మాట్లాడారు అట్లా మీరు చెప్పండి, బయట పెట్టండి. ఎవరో చెప్పిన దాన్ని తీసుకొచ్చి తాడు బొంగరం లేకుండా మాట్లాడుతున్నారు కదా, మీరు చెప్పండి. మరి మీరు కొన్ని చేసిరు కదా, మరి మీరు అంతే అనుకోవాలా? ఆడపిల్లవు తల్లి, అర్థం చేసుకో. నేను మాట్లాడేస్తా, ఏది పడితే పాయింట్స్ మాట్లాడు, కరెక్ట్గా మాట్లాడు. కానీ నేను ఏదైనా మాట్లాడేస్తా అంటే మాత్రం ఇక వేరేలాగా మాట్లాడవలసి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. ఫోక్ని టార్గెట్ చేసి చేయనట్టు మాకు అంత పిచ్చోళ్ళమేం కాదు. నాకు 100 ఫోన్లు వచ్చినాయి, దగ్గర 30 నుంచి 40 ఫోన్లు వచ్చినాయి. ఎందుకు టార్గెట్ చేసిరు, ఏముందని, ఎవరు చేసిరని ప్రతి ఒక్కరిని అదే కేటగిరీకి. ఎంతమంది లేరు సూపర్ హీరోయిన్స్లు. ఈరోజు నేను ఇంకో విషయం చెప్తున్నా. ఏం పేరు, మనోడి పేరు ఏంది, సాయి మాధురి రాథోడ్. రేపు పొద్దున ఇంకా నెల అయినా ఇంకా 15 రోజులైనా సాయి కూడా ఇదే మాట చెప్పాలి. ఏమని? నేను ఫోక్ వల్ల నేను బతుకుతున్నా, నేను అన్నం తింటున్నా అనే మాట 100% చెప్తాడు. చెప్పకపోతే మీరు చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఫోక్ నుంచి ఫేమస్ అయ్యి ఫోక్లో ఫేమస్ అయ్యి సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సినిమాలకు వెళ్ళి ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు. అట్లాంటి ఫోకుని మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము అంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎక్కడో జరగవచ్చు, క్యాజువల్గా పరిచయాలు అయిన దగ్గర కూడా ఆ విధంగా మాట్లాడే యూజ్లెస్ ఫెలోస్ ఉన్నారు. అది తప్పులేదు, దాన్ని క్వశ్చన్ చేయండి. కానీ సందర్భం ఏంది చూడండి. కానీ అందరికీ ఇది అంటగడతాం అంటే మాత్రం బాగుండదని చెప్తున్నాను నేను, ఓకేనా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడండి. నేను అన్నది మీకు అర్థం కావచ్చు. తెలియని వాళ్ళు మాట్లాడితే అది వేరే విషయం. ఫోక్ అంటే ఏందో తెలియని వాళ్ళు మాట్లాడితే 100% వాళ్ళకి తెలియదు కాబట్టి అనుకోవచ్చు. కానీ తెలిసి కొంతవరకు ఏగిన వాళ్ళే మాట్లాడితే మరి అందరం అదే కేటగిరీకి వస్తాం. కొంతమంది కొత్త పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్లు ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి మచ్చలేదు. కొంతమందికి ఎవడో ఒక ఫోక్ సంబంధం లేని దొంగ నా కొడుకులు మాట్లాడేవి. ఇప్పుడు చెప్పాను ఆ అమ్మాయిని, నాకు పంపిమాను ఎవిడెన్స్, నేను మాట్లాడతా. వాని పేరు చెప్పమాను, ఎవడా ఫోక్లా తోపు, ఎవడా దొంగ నా కొడుకు ఎవడో బయట పెడదాం. రేపు పొద్దున ఇంకోటి తప్పు చేయడది చెయ్యొద్దని చెప్తున్నాం. అరే ఎవడన్నా మాట్లాడే, అరే మీకు కూడా సిగ్గులు ఉండాలరా, మీ ఇంట్లో అక్క చెల్లెలు లేవా అన్నానో దేంద్రా, వాళ్ళకి నచ్చింది పిలుస్తారు. ఒక అమ్మాయి వేరే ఇంటి నుంచి మన ఫోక్లకు వస్తుందంటే మన ఇంటి అమ్మాయి, మన ఆడపడుచు, వాళ్ళకంటే ముందు మనమే చెల్లె అని మాట్లాడాలి. అర్థమైందా? ఇది పద్ధతి. ఇది కూడా నేను కూడా చెప్తా. కొంతమందిని నేను అందరినీ అంటే కొంతమంది నా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్, అరే చెల్లె అంటే చెల్లె అనకండి సార్ అన్నోళ్ళు కూడా ఉన్నారు. మరి అది మాట్లాడతలేరు, డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నాకు అవకాశం ఇది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, బయటికి తీసుకురాలా, అది మాట్లాడతలేరు. నేను ఏమంటున్నా, ఓవరాల్గా ఫోక్ ఎవడన్నా దొంగనా కొడుకులు ఫోక్ సాంగ్స్ పేరు చెప్పుకొని అమ్మాయిలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే తాట తీయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎవడైనా సరే. కానీ ప్రతి ఒక్కరిని అదే కేటగిరీ తీస్తే మాత్రం బాగుండదని చెప్తున్నాం. కొత్త టాలెంట్లు ఈరోజు మంచి తోపులయ్యారు. వాళ్ళందరూ ఈరోజు మాట్లాడాలి. మాట్లాడకపోతే మీరు అదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, మీరు కమిట్మెంట్ ఇచ్చి వచ్చిన వాళ్ళు అవుతారు. ఫోక్లు ఉన్న హీరోయిన్లు అందరూ మాట్లాడాలి. దీనికి ఎందుకు నోరు మెదవకుంటున్నారు? మనకు అన్నం పెట్టిన ఒక కన్న తల్లి మీద మచ్చ పడుతుంటే నోరు మూసుకొని ఎట్లుండబుద్ధి అవుతుంది మీకు? మట్టి బుక్కిర్రా? సినిమా హీరోలను చేసింది ఫోక్ ఇండస్ట్రీ. సిగ్గు తెచ్చుకోండి అని చెప్తున్నా నేను. సిగ్గు తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వని వాళ్ళు మొత్తం కమిట్మెంట్తో వచ్చి హైలైట్ అయిన వాళ్ళే. ఈరోజు ప్రొడ్యూసర్స్ రియాక్ట్ అవ్వాలి, కెమెరామెన్లు రియాక్ట్ అవ్వాలి, హీరోలు రియాక్ట్ అవ్వాలి, డాన్సర్లు రియాక్ట్ అవ్వాలి, కొరియోగ్రాఫర్లు రియాక్ట్ అవ్వాలి. ఈరోజు ఫోకు ఒక సినిమా సాంగ్ కంటే హైలైట్గా తీస్తారు, మంచిగా వస్తుంది. ప్రతి ఒక్కరు హార్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ పని దొరుకుతుంది. ఈరోజు 4 మెతుకులు కడుపులోకి పోతున్నాయంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే అని గుర్తుపెట్టుకోండి. సిగ్గులు తెచ్చుకోండి. ఎవడో బయట నా కొడుకులు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి నేను ఇప్పటివరకు చూడలే, వాస్తవంగా మేబీ కావచ్చు, కానీ
కానీ మీరు మాట్లాడింది కూడా తప్పుంది. నేను మీకే చెప్తున్నా ఎట్లా తప్పుందంటే, మీరు ఎవరికైనా ఇన్ఫామ్ చేస్తే ఆ విషయం మీద అడిగేటోళ్ళు. మీరు మాట్లాడేసుకుని ఆడు ఫోక్ కూడా కాదా ఇప్పటికీ తెలియదు ఎవరికి. నీకు తెలిస్తే నాకు మెసేజ్ పెట్టాడు ఎవడో. 100% చెప్తున్నా, ఫోక్లో ఎవడన్నా అమ్మాయిలని నువ్వు నాకేమి ఇస్తావు నీకు పాటిస్తే అని మాట్లాడితే, అరే టాలెంట్ని చూసి ఇవ్వండి రా. ఈరోజు ఒక ఫ్యామిలీ మన ఫోక్లకు పంపిస్తుందంటే మన ఫ్యామిలీ నంబర్ లాగా ట్రీట్ చేయండి, అంతే తప్ప వచ్చింది కదా అవకాశం కోసం వచ్చింది వాడుకుంటా అంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? కానీ ఈ మధ్య కాలంలో బయటోళ్ళు ఫోకోళ్ళమని చెప్పుకొని ఇప్పుడు ఈ సందర్భాలు మొన్న ఒకటి వచ్చింది ఒక 15 రోజుల కింద. వాడు ఫోక్ నా కొడుకు, ఫోకే ఎవడు కాదాడు, ఆడెవడో దొంగ. ఇప్పుడు మాట్లాడినవాడు ఎవడో కూడా ఇప్పటికి తెలియదు. ఎట్లా ప్రశ్నించని చెప్పండి? ఫోకోళ్ళని ఎట్లా క్వశ్చన్ చేస్తాం? ఫోక్లో ఉన్న పెద్దవాళ్ళని ఎట్లా క్వశ్చన్ చేద్దాం? వాళ్ళకి వీళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా, అది బాగుంది ఇది బాగుంది. కొన్ని సందర్భాలు ఉంటాయి నిజంగానే, కొన్ని పాటలు వాడేటప్పుడు ఫోన్లో వాడితే వాయిస్ ఒకలా ఉంటుంది, స్టూడియోలో ఒకలా ఉంటుంది, కాబట్టి కొన్ని ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి. కొన్ని సాంగ్లల్లో రేపే షూటు హీరోయిన్ ఒకరు కొరియోగ్రాఫర్ ఒకరు ఉంటారు, కట్ చేస్తే హీరోయిన్ ఒకరు కొరియోగ్రాఫర్ ఒకరు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని మైండ్లోకి తీసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఇంకొక సందర్భం చెప్తా. సెట్లకు వెళ్తే ప్రొడ్యూసర్స్కి వాల్యూ లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎట్లా ఫీల్ కావాలి ప్రొడ్యూసర్లు, అది చెప్పండి. ప్రతి ఒక్కరు ఈరోజు అన్నం తింటున్నారంటే కారణం ప్రొడ్యూసర్ ఒక్కడే అని కూడా నేను చెప్పా. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఫస్ట్ ముందుకు వస్తేనే అందరికి అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళు మంచిగా వర్క్ చేస్తేనే ప్రొడ్యూసర్కి 4 మెతుకులు తింటుండు, యాక్టర్లు తింటుర్రు, ఆర్ట్ డిపార్ట్మెంట్ తింటుంది, ప్రతి ఒక్కరు మేకప్ మెన్తో సహా. ఈరోజు ఇదే ఫోక్ ఇండస్ట్రీకి మచ్చ తెస్తున్నారు కొంతమంది, అందులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే. అది బుద్ధి తెచ్చుకొని మాట్లాడని చెప్తున్నాను. ఇప్పటి నుంచి ఎవడన్నా ఫోక్లా నీకు ఫోక్ పాటిస్తా నువ్వు ఇట్లా అట్లా అని మాట్లాడితే ఇన్ఫార్మ్ చేయండి. యాక్షన్ తీసుకోకపోతే మీడియాకు మీరు పేర్లు చెప్పుకోకుండా వాళ్ళకి చెప్పండి. నా మిత్రులు, మీడియా మిత్రులు కూడా కొంతమంది ఇట్లా మన దగ్గరికి వచ్చారన్న సందర్భాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఫోకోళ్ళు కాదు. నేను ఎంక్వైరీ చేసినది, ఎవడో బయట దొంగ నా కొడుకులాలు. ఒకడు అంటాడంట, ఇగో ఈ పాటలు అన్నీ నేనే వేయించిన, మొత్తం నేనే ఇచ్చా, మెయిన్ ఛానల్ ఏముంటే అవి ఆడికి చెప్తుంటాడు. మీరు ఎంక్వైరీ క్రాస్ చెకింగ్ చేసుకోవాలి కదా. మీకు ఎవడన్నా మెసేజ్ పెట్టినప్పుడు వీడెవడు అసలు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది, వీడెవడు, వీడేమైనా పాటలు తీసిండా, వీడెవడు అసలు, అది చెక్ చేసుకొని రిప్లై ఇవ్వండి అమ్మా మీరు కూడా. ఎవడు పడతాడు ఫోక్స్ పాట ఉంది, నేను హీరోని చేస్తా, నిన్ను పై స్థాయికి తీసుకెళ్తా, నిన్ను చిరంజీవితో పక్కన పెట్టి సినిమా తీపిస్తాను మాట్లాడితే నమ్మకండి అని చెప్తున్నా. వాడు ఫోకోడేనా? ఇంతకుముందు ఏమైనా పాటలు తీసిండా? వీనికి మనం రిప్లై ఇస్తే మనకు అవకాశం వస్తుందా? ఇవన్నీ ఆలోచించండి దయచేసి, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఫోకును భ్రష్టు పట్టించే విధంగా ఏడి పోయిర్రు ఈ చెత్త ఇల్లున్నోళ్ళే ఆగం చేస్తున్నారని మాట్లాడితే మాత్రం వేరేలాగుంటుంది, గుర్తుపెట్టుకో. ఎవడో ఒకటి చేసిన దానికి దాన్ని కట్టు ఏదైతే ఈ అంశం వచ్చిందో దాన్ని క్లోజ్ చేయాలన్న ఇంటెన్షన్తోనే ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతా ఉన్నారు, రియాక్ట్ అవ్వాలి కూడా. పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మీరేదో చేస్తా అంటే మాత్రం ఆ కేటగిరీ కిందకి మీరు కూడా వస్తారని ఇండైరెక్ట్గా చెప్తున్నా. నన్ను డైరెక్ట్గా చెప్పే సందర్భం తెచ్చుకోకండి. ముఖం మీద పెట్టుకోవాలి కూడా తెలియదు మరి కొన్ని విషయాలు నేను చెప్తే, ఓకేనా? అది కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడండి, తప్పులేదు. ప్రాబ్లం అయ్యి ఎవరన్నా వచ్చినప్పుడు. కానీ మాకు వాళ్ళు ఫీవర్గా లేదు వీళ్ళు ఫీవర్గా లేదు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని చేస్తే మాత్రం అది ఎవరో ఫోక్ గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే ఏమనుకోడానికి లేదు, కానీ తెలిసి కూడా మాట్లాడితే బాధ అనిపిస్తుంది, ఓకేనా? ఇది మాట్లాడిన వాళ్ళకి ఒక చెల్లె అనుకొని, నా ఇంట్లో ఆడపడచ్చు అనుకొని ఆ మాట్లాడిన పర్సన్ ఎవరైతారో ఆ పర్సన్కు రియల్గా జరగవచ్చు, కానీ ఆ పర్సన్ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలనేది నా ఇంటెన్షన్. అట్లా ఎవరికి జరిగినా ఫోక్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఎన్నో 50-40 సంవత్సరాల నుంచి ఫోక్ పాటలు చేసిన తోపులు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళంటే మొన్న వచ్చారు కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కటి నేను ఇంకోటి చెప్తున్నా, అరే బాబు అవకాశం అనేది పడుకుంటేనో గిడుకుంటేనో ఇచ్చేది అవకాశం కాదురా. నువ్వు ఈరోజు మంచి అమ్మాయిని మంచి హీరోయిన్ చేస్తే రేపు పొద్దున లైఫ్ లాంగ్ నీతో మాట్లాడకపోయినా గుర్తుపెట్టుకునేటోళ్ళు ఉన్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోవడం ఉన్నాడు, ఫస్ట్ వచ్చి సార్ ప్లీజ్ సార్ నువ్వు దేవుడివి నీ పాటలని అని 2 పాటలు ఇట్టుగానే ఫోన్లు ఎత్తారు. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, ఓకేనా? ఒక ప్రొడ్యూసర్స్ యూనియన్ వాళ్ళకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, ప్లీజ్ దయచేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎవడెవడైతే ఇలాంటి అట్లకు పాల్పడతా ఉన్నారో దీని మీద ఒక యూనియన్ అనేది ఈ మధ్య కాలంలో డాన్సర్స్ యూనియన్ ఉంది అండ్ ప్రొడ్యూసర్స్ యూనియన్ కూడా స్టార్ట్ చేసారు కొంతమంది. వాళ్ళు కూడా కొంచెం సీరియస్గా తీసుకొని మీరు కూడా కొన్ని మీడియాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఎవరికైనా ప్రాబ్లం అయితే ఎవడన్నా మిమ్మల్ని ఏదన్నా వేరే విధంగా మాట్లాడితే మా యూనియన్కి వచ్చి ఇన్ఫార్మ్ చేయండి అనే విధంగా కొంచెం చెప్పండి. కొంతమందికి తెలియదు కాబట్టి ఇది అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ఇది ఫోకోళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేసి స్టేటస్ పెట్టే ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈ మధ్య కాలంలో డాన్సర్స్ మీద చాలా రూమర్స్ వస్తూ ఉన్నాయి, డాన్సర్స్ మిస్టేక్స్ చాలా బయటకు వస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ యూనియన్ చూసుకోవాలి, ఈ మాస్టర్లు చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రొడ్యూసర్స్ ఇక్కడ మేజర్గా అన్నా అనొద్దు అనే దొంగనా కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్నా అనొద్దంటే అసలు అంతా మాట్లాడకండి, ఏమవసరం అమ్మా, సపరేట్కి వెళ్ళిపోండి. వాడు కాకపోతే ఇంకోటి ఇస్తాడు అవకాశం. 100% టాలెంట్ ఉన్న వాళ్ళకి ఫోక్లో ఈరోజు ప్రతి ఒక్కరు
ఈశ్వర్ సాయి కావచ్చు, మాధురి రాథోడ్ కావచ్చు, 100% ఆ పిల్లలకు తెలిసి ఇది సరే మిస్టేక్ జరిగింది, అది ఫోక్ నుంచి జరగలేదన్న విషయం ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. వాళ్ళు కూడా రేపొద్దున బయటకు వచ్చి ఈ విషయం చెప్తుండొచ్చు, చెప్పాలి, అది ఫోక్ సంబంధం లేదు కాబట్టి. కలమ్మ తల్లి ఫోక్ కలమ్మ తల్లి మీద ఉన్న ప్రేమతోని నిజాలు మాట్లాడండి. కానీ ఈరోజు ఎవడో ఒక్కరు దొరికిరని ప్రతి ఒక్కరు నా కేటగిరీకి దేకండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి, ఫోక్ యాక్టర్లు ఏడబోయి ఉన్నారు అమ్మ, మీరు హీరోలు ఏడవన్నారా? గాడిది పండ్లు తోముతున్నారా? ఒకరొకరు వచ్చి ఫోక్ ఇట్లా ఫోక్ అట్లా ఏం చేస్తున్నారు? మీరు ఒప్పుకుంటున్నారా? ఉన్నారు అట్లనే పైకి వచ్చిరా? సిగ్గు అనిపిస్తుంది, నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్తున్నా. షేమ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు వీళ్ళ నంబర్లు యూనియన్ వాళ్ళు కూడా కొంచెం ఎవరికైనా ప్రాబ్లం అయితే ఇన్ఫార్మ్ చేయండి అని పెట్టే ప్రయత్నం చేయండి. ఏ డాన్సర్ కానీ అరే ఈ కమిట్మెంట్ అడిగే దొంగనా కొడుకులకు చెప్తున్నా, కొడకల్లారా మీ పనులనే ఉంటాం ఇప్పటి నుంచి. ఎవరైనా సరే ఒక్కసారి మాకు మెసేజ్ పెట్టండి తల్లి, నేను డైరెక్ట్గా రియాక్ట్ అవ్వను. ఎందుకంటే కొంతమంది ఇలా తెలుసు కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తా. కానీ వాళ్ళు పర్సనల్గా ఉన్న రిలేషన్ని తీసుకొచ్చి ఫోక్ రుద్దకండి బయటకి. ఫోక్లో ఉన్న వ్యక్తి అయితే ఇక వీళ్ళు ఫోకోళ్ళు అనే విధంగా చేయకండి. ఇంకో విషయం నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మాధురి రాథోడు అండ్ తమ్ముడు పేరు ఏదో ఉండే సాయి, ఈశ్వర్ సాయి, వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. ఇయ్యలేకపోయినా రేపైనా అది ఫోక్ సంబంధం లేదని, అది ఫ్యాక్ట్. మీరు చూడండి, ఎందుకంటే ఈరోజు హీరోలు అవుతున్నారు, సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నారు ఫోక్ నుంచి. అంటే ఫోక్ కొరియోగ్రాఫర్లు కూడా సినిమాకి వెళ్తున్నారు అంటే ఫోక్ గొప్పతనం గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం, పాటలు, అవును వాస్తవం ఇదైతే, పాటలు మరి నీచంగా రాస్తున్నారు కొన్ని లిరిక్స్. అవి మానుకోండి, అర్థమైందా? అవి మానుకుంటే బాగుంటుంది. కొంతమందికి చెప్తున్నా, ఇక మానము అంటే ఈసారి ఇక పర్సనల్గా తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది కొరకు. ఇది మొత్తం మీద ఎవరినో ఉద్దేశించని కాదు, మాట్లాడే ప్రతి మాటలో కరెక్ట్గా మాట్లాడాలనేది నా ఇంటెన్షన్. ఈ వీడియో ఫుల్గా చూస్తే నేను ఏం మాట్లాడిన అనేది అర్థమవుతుంది. ప్రోమో చూసి డిక్లరేషన్ చేయకండి, ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్క ఫోక్లు ఉన్నోళ్ళు దీన్ని షేర్ చేయండి. నేను మాట్లాడింది తప్పైతే నన్ను క్వశ్చన్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేస్తాను. అసలు ఈ టాపిక్ అసలు రావద్దు అన్న కొద్దికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు పర్సనల్గా తీసుకొని. నేను మాట్లాడిన వ్యక్తులకు చెప్తున్నా, మీరన్న కమిట్మెంటే వాస్తవం అయితే ఆ కేటగిరీలో మీరు కూడా ఉంటారు. మరి ఒప్పుకుంటున్నారా అనేది నేను ఇండైరెక్ట్గా అడుగుతున్నా. డైరెక్ట్గా అడిగే సందర్భం వచ్చినప్పుడు అడగాల్సి వస్తుంది ఈ విధంగానే వెళ్తే. కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నా. ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళని కలవండి, వాళ్ళకి మెసేజ్ పెట్టండి. లేదంటే యూనియన్లోకి వెళ్ళండి, ప్రొడ్యూసర్స్ యూనియన్ ఉంది, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వానితో వాళ్ళు మాట్లాడతారా, లేదంటే వాడిని బైకాట్ చేస్తారా? చెయ్యనప్పుడు మీరు మాట్లాడండి. మీరు చెయ్యకుండా మాట్లాడడం అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి ఇప్పటివరకు నేను ఆ ఫోక్లో చూడలే అమ్మాయిని, వాటెవర్ వస్తున్నట్టున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఎలాంటిది ఎవడన్నా పిచ్చిగా మాట్లాడితే అసలు వానికి రెస్పాన్స్ ఇవ్వకండి, మాట్లాడొద్దు కూడా. పిచ్చిగా మాట్లాడే దొంగ నా కొడుకులు కూడా ఇప్పటి నుంచి బయట పెట్టుడే ఉంటుంది, ఇక గుర్తుపెట్టుకోండి ఇక. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా నా వల్ల హట్ అయితే ఐఎమ్ సారీ. నేను ఎవరినో ఉద్దేశించి అనలేదు, ఇది అందరికీ తెలియాలి. అది కాదు, 100% కాదు. ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనేది లేదు. కొంతవరకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరగవచ్చు. ఎవడన్నా ఫోక్ బయట ఉన్నోడికి ఇట్లా ఫోక్ పేరు చెప్పుకొని చేస్తే మాత్రం ఇప్పటి నుంచి చెప్పే ప్రయత్నం చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.